సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! ఆయన మూవీస్‌లో ఇష్టమా? పొలిటికల్‌లో ఇష్టమా? అసలు ఎలా ఇష్టం? పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏం చెప్తారు? నాకు ఆయన మూవీస్‌లో కంటే కూడా బయట వ్యక్తిగతంగా బాగా ఇష్టం. ఇంకా ఆయన పార్టీ కోసం పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టి మూవీస్ ఒప్పుకున్నారు తప్ప ఆయనకి డబ్బు మీద ఆస్తి అయితే కాదు ఖచ్చితంగా. ఇంకా అయినా కూడా ఆయన మూవీస్ కోసం వెయిట్ చేస్తాం. ఇంకా ఓజీ మీద ఉన్న హైప్ గురించి తెలిసిందే కదా! ఓకే. మనం ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్‌ని ఏ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే సీఎంగా అయితే ఖచ్చితంగా చూద్దాం అనుకుంటున్నాం. ఓకే. మన ఏపీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొలిటికల్‌లో ఉన్నారు కదా! ప్రజల్లో ఉన్నారు కదా! మరి మూవీస్ ప్రకారంగా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఏమైనా మైనస్‌లు ఉంటాయా? లేదన్నా ఆయన ఎన్ని సంవత్సరాలు ఫ్లవర్లు పడ్డా కూడా కంబ్యాక్ ఇస్తాడు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా పాలిటిక్స్‌లో ఉన్నాడు. అయినా సరే మన కోసం మూవీస్ చేస్తున్నాడు. ఇంకా అలాంటిది మూవీస్ ఎలా ఉన్నా సరే చూస్తాం. ఖచ్చితంగా ఓజీ అయితే గట్టిగా హిట్ కొడద్దని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం అయ్యారు కదా! డిప్యూటీ సీఎంలో ఉన్నారు కదా! సో, ప్రజలకు మంచి చేస్తారు అని నమ్మకం అనేది ఉందా? లేదా? ఆయన మంచి చేయాలన్న ఉద్దేశం లేకపోతే అసలు సినిమాలు వదులుకొని పాలిటిక్స్‌లోకి రాడు కదన్నా. అలాంటిది ఆయనకి పదవి ఇచ్చిన తర్వాత ఎందుకు చేయకుండా ఉంటాడు? మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే 'ఓజీ' మూవీ అంటే కావాల్సిన రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ గాని, మాస్ గాని ఈ టైప్ ఉండిద్దంటారా ఇప్పుడు 'ఓజీ' ద్వారా? చూసాం కదన్నా మనం గ్లిమ్స్‌లోనే ఫ్యాన్ బాయ్ సుజిత్ కూడా మనలాగే. ఆ! సో ఇంకా ఆయన చూపించాడు కదా గ్లిమ్స్‌లోనే. ఓకే. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా! మరి ఫ్యాన్స్‌కి నిజంగా ఎంటర్‌టైన్‌మెంట్ పండగే అంటావా ఇంకా? తెలిసిపోతుంది కదన్నా! ఆ హైప్ ఏ సినిమాకి లేదు మామూలుగా. 'ఓజీ' సొంత డబ్బులు ప్రజలకు డొనేట్ చేస్తున్నారు కదా! కొన్ని కోట్లు కోట్లు ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? లేదన్నా ఖచ్చితంగా నేనైతే ఎక్కడ చూడలేదు.